ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట, జీవ మార్గంను నీవు నాకు తెలియజేసెదవు. అవునండి, జీవ మార్గము దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అవును, తన వాక్కును ద్వారాగా ఏది మంచో ఏది చెడో, ఏది చేస్తే మనం జీవంలోనికి వెళ్తామో, ఏది చేయకపోతే మనం నరకంలోనికి వెళ్తామో దేవుడు తన పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆయన తెలియజేశాడండి. అవునండి, జీవంలోనికి మనం జీవ మార్గంలోకి నడవాలంటే ఆయన మాట విని ఆ ప్రకారంగా మనం జీవించేవారిగా ఉండాలి. అలాగే ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషం కలదు. అవునండి, దేవుని సన్నిధిలోని ఎక్కడా దొరకని సంతోషం ఆయన సన్నిధిలో ఉందండి, సంపూర్ణ సంతోషం. అవునండి, ప్రతి ఆదివారం పునరుద్ధానమందు ఆయన సన్నిధిలో గడిపితే అందులో ఉన్న సంపూర్ణ సంతోషము కలదు. అవునండి, చాలామంది ఆదివారం అనేటప్పటికీ అనేక పనులు పెట్టుకుంటారు, అనేక ఫంక్షన్లకు వెళ్ళిపోతారు. అలాగే ఆదివారం అనేటప్పటికీ ఎంజాయ్ చేయడానికి ఎక్కడికొకక్కడికి వెళ్ళిపోతారు. మనం అలాగూ ఉండకూడదు, కానీ ఆదివారం పునరుత్థానమందు ఆయన సన్నిధిలో గడిపి సంపూర్ణ సంతోషము మనం అనుభవించేవారిగా మనం ఉండాలండి. అలాగే ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అవునండి, ఆయన చేతిలోని నిత్యము సుఖములే కలవు. అవునండి, చాలామంది వ్యర్థమైన వాటిని పూజిస్తారు, అనుసరిస్తారు, అందులోనే నిత్యము మనల్ని ఆస్వాదిస్తారని వాళ్ళు అపోహలు ఉంటారు. కానీ నిత్య సుఖములు మన యేసయ్యలోనే ఉన్నాయి. అవునండి, ఆయన చెయ్య నిత్యము సుఖము కలదు. అవునండి, అట్టి ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలంటే దేవుని మాట నువ్వు వినాలి, ఆ ప్రకారంగా జీవించాలి. అలాగే దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం నువ్వు అనుభవించాలంటే దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం మనకంట రావాలి. అలాగే ఆయన సావాసంలో కూడికలు జరుగుతున్న, అలాగే ప్రార్థనలోను సావాసంలోను బోధయందు రొట్టి విరిచటయందు కూడా ఎడతెగ్గుంటే గనుక ఆయన నీ యొక్క జీవితంలో నిత్యము సుఖములు కలవు. అవునండి, దేవుడు నా కోసం ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు మన యొక్క పాపములు ప్రాయశ్చిత్తం చేయడానికి. అలాగే ఆయన నుండి నిత్య రాజ్యంలో మనకి చోటు సిద్ధపరచడానికి ఆయన వెళ్ళారు. అవునండి, మనంతరము నిత్య జీవము దేవుడిలోనే ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, అట్టి సంతోషం మనం అనిపించడానికి దేవుడి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.